పాపం అనేది ప్రాముఖ్యమైన అంశం, పాపం యొక్క ఫలితం ప్రాముఖ్యమైన అంశం. ఆ పాపాన్ని తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అసలు నీ పాపం యొక్క ఫలితం యొక్క తీవ్రత ఎరిగిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ తండ్రి నీ కొరకై ఈ లోకానికి దిగి వచ్చి నీ పాప ఫలితాన్ని కలువరిలో ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించకపోతే సర్వ మానవాళికి ఆ ఉగ్రత అనుభవించాలి. ఏ ఉగ్రత? ఆనాడు 7వ అధ్యాయంలో నోహు తప్ప మిగిలిన ప్రజలందరూ ఏమనుభవించారు? వర్షం మొదటి దినాన వర్షిస్తూ ఉండగా వారు ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క అడుగు నీరు చేరుతూ ఉండగా, పైకి పెరుగుతూ ఉండగా ప్రాణ భయంతో భీతితో కేకలు వేశారు. ఆదుకునే నాదుడు లేక ఆ వర్షం ఆగిపోయాక శవాలు కుప్పలుగా నీటి మీద తేలాడుతూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా వైపు చూస్తే లోతు దాటి వచ్చిన తర్వాత బూడిద కనబడింది, అక్కడ ఏమీ మిగిలిపోలేదు. దేవుడి ఉగ్రత కోపం అంత తీవ్రమైనది ప్రియులారా. ఆ తీవ్రమైన ఉగ్రత కోపం మన మీద పడకుండా ఉండడానికి మన ప్రభువుగా, రక్షకుడిగా, మన శిక్షను భరించే మన నాథుడిగా ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చి మనకు బదులుగా పాప శిక్షను భరించాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఉగ్రత నుండి, తీర్పు నుండి మనం